శనార్థులు ఎప్పటి లెక్కనే ఇయ్యాలో కూడా మీకు ఒక కొత్త వంట నేర్పించేందుకు నేను పెద్దమ్మని తోలుకొని వచ్చేసిన. మా కోసం ఎదురు చూస్తారు కదా. పెద్దమ్మ మంచిగున్నావా? మంచిగున్నాను. నేను అలాగే మాట ఇచ్చిన, మరి ఎప్పటి లెక్క కొత్త ఆడి ఆడి ఏమన్నా అలసిపోయినవేమో అనుకున్నా. కొంచెం ముఖంలో కానొస్తుంది పెద్దమ్మ గుంజుకుపోయినట్టు. 9 రోజులు ఆడినాం. సూపర్ అన్నావు నిజంగా. అందరికన్నా ఎనర్జీగా నువ్వే అన్నావు. నేను టీవీలో చూసినా కదా. సరే పెద్దమ్మ ఏం నేర్పిస్తారు మరి? ఇది ఇప్పుడు దాన్ని కొంతమంది కందగడ్డ అంటారు. నాకు కూడా కందగడ్డ లెక్క అని తెలుసు కదా. కొంతమంది మోగురం గడ్డ అంటారు. మోగురం గడ్డ అంటారు. ఇక ఇంగ్లీష్ నాజుగ్గా మీ ఇలాంటి పిల్లలు స్వీట్ పొటాటో అంటారు. ఇప్పుడు దీంతో మనం ఏం చేస్తున్నాం? భక్ష్యాలు చేస్తున్నాం. భక్ష్యాలు కందగడ్డతోనే పెసతో ఏమంటారు పెద్దమ్మ? శనగపప్పుతోని కందిపప్పుతోని తెలుసు. కందిపప్పు, శనగపప్పు, బెల్లం. ఇంకొకటి సజ్జ భక్ష్యాలు మనం ఒకసారి చేసినాం. అది రవ్వతోని, గోధుమ రవ్వ, చక్కెరతోని అదొకటి. కందిపప్పుతోని కొంతమంది చేసుకుంటారు. మళ్ళీ ఇది ఇప్పుడు కందగడ్డ. దీంతో కూడా భక్ష్యాలు చేస్తారని నేను ఇయ్యాలనే చూస్తున్నా. తొందరగా ఉడకబెడతాం. మళ్ళీ చల్లగా కావాలి ఉడికినాక. గోధుమ పిండితోనే సేమ్ దాని లెక్కనే. సేమ్ అలా కొంచెము మైదా పిండి కలుపుకుంటే కొంచెం క్రిస్పీ ఉంటుంది అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే మన బాంబే రవ్వ ఉంటుంది కదా, బాంబే రవ్వ కూడా పిండిలో కలుపుతారా? పిండిలో కలుపు. పూర్ణ దీంట్లో కాదు. పిండి కలిపి పెట్టుకుందాం. ఇది ఉడకబెట్టి కడుపు పెట్టుకుందాం. పెద్దమ్మా అంటే కొంతమంది మొత్తం కడిగి పెట్టినాను నేను. అన్ని కడిగినా, ఇవన్నీ కడిగే పెట్టినా. కంపల్సరీ కడగాలి. అంటే అది ఖచ్చితంగానే ఇది భూమిలో వండుతుంది కాబట్టి దీనికి మట్టి ఉంటది కాబట్టి ఖచ్చితంగానే కడుక్కోవాలి. సరే పెద్దమ్మ స్టార్ట్ చేస్తున్నా. కొంచెం ప్రెస్ చేసిన చూడు. అంత కొంచెం ఎక్కువైనాయి కదా దీంట్లో. పెద్దగా చేసి పెట్టు. ఇంతలో పిండి తడుపుకుందాం. పిండి ఇలా పెట్టాలా? తడుపు. ఇది పిండి మిగిలిన ఏం కాదు, కొంచెం ఎక్కువ తడుపుకున్నా ఏం కాదు. కొంచెం మైదా పిండి. ఇది గోధుమ పిండి. చెప్పింది కదా పెద్దమ్మ, కొంచెం క్రిస్పీగా రావాలంటే బొంబాయి రవ్వ కానీ మైదా పిండి కానీ వేసుకోమన్నది కదా. మనం ఏం చేస్తున్నాం? మైదా పిండి వేసుకుంటున్నాం. ఇది మొత్తం వేసుకోవాలో కొంచెమా? సగం వేసి కొంచెం ఇంకా కొంచెం మొత్తం కలుపుదండి. అంతా ఒక్క దగ్గర కలిపేసేయాలా? ఇది ఇప్పుడు మనము ఈ కందగడ్డతో చేస్తున్నాం కాబట్టి మైదా పిండి వేసుకున్నాడా, లేకపోతే ఏ భక్ష్యాలు చేసుకున్నా? ఏ భక్ష్యాలకైనా, శనగపప్పుతో చేసేదానికైనా, సజ్జ భక్ష్యాలు వేసేదానికైనా, దేనికైనా కొంచెం ఇది పల్చగానే ఉండాలి. పిండి కొంచెం మెత్తగా ఉంటే తొందరగా మనం ఇట్లా కొట్టేటప్పుడు జారుతుంది కదా. ఇంకా కొంచెం ఉప్పు గిన్నె ఏం వేసుకోలేదు. ఉప్పు వేయద్దు నాన్న. ఉప్పు వేస్తే రుచి వేరు. మళ్ళీ ఉప్పు తీయగా ఉంటుంది. ఉప్పు కొంతమంది వేసుకుంటారేమో, నాకు తెలియదు కానీ నేనైతే ఉప్పు ఎప్పుడు వేయాలి. కానీ ఉడకబెట్టేటప్పుడు పెద్దమ్మ ఈ పిండిలా తెలియదు కానీ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకుంటారా? వేస్తారు. అప్పుడు మనము చక్కెరతో అవి ఉట్టిగా తింటారేమో. తినేటప్పుడు నేను భక్ష్యాలకు ఉప్పు వేసుకోవద్దు నాన్న. కొంతమంది మొత్తం మైదా పిండితో కూడా చేస్తారా? అబ్బా, కానీ ఏమైతే తెలుసా, మైదా పిండితో చేస్తే ఇట్లా మెత్తగా సాగినట్టు అయితే, చల్లగా అయితే. ఇప్పుడు మన నాన్ రొట్టెలు అవి హోటల్లో తెప్పించుకొని తింటాం కదా, అవి తింటుండే ఎట్లా సాగుతుండే అది జాగ్రత్తనే ఉంటాయి చేసేటప్పుడు కూడా. ఆ గోధుమ పిండి ఉంటేనే కొంచెం ఆ క్రిస్పీ తనం వస్తుంది. పెద్ద మగ్గి పిండి కొన్ని నిల్వే మొత్తం ఒక దగ్గర వేసుకుదిగా. గోధుమ పిండి అయితేనే మనము ఒకవేళ కొంచెం లూజ్ అయినా కానీ, అంటే నీళ్ళు ఎక్కువ పడ్డా కానీ పూర్ణం బయటికి రాదు మనం కొట్టేటప్పుడు. ఆ మైదా పిండి అయితే తొందర నానిన కొద్ది మెత్తగా వస్తుంది కదా పెద్దమ్మ. మెత్తగా వస్తుంది. చల్లగైనాక తింటుంటే ఇట్లా సాగినట్టు అవుతుంది. గోధుమ పిండి మైదా పిండి కలుపుకుంటే గోధుమ పిండి ఎక్కువ ఉండి మైదా పిండి తక్కువ ఉండాలి. ఉంటే మంచిగా ఉంటుంది. ఏం చేసినావు బతుకమ్మ పండుగకు? ఏం చేసినా ప్రసాదాలు నువ్వు నేర్పించినావు కదా, అవి కొండపోయి ఒకరోజు బతుకమ్మ అన్న అంతే. ట్యాంక్ బండి సత్తుపిండి కూడా చేసినావా? సత్తుపిండి కూడా ఇది చూద్దాం. మినపప్పు కూర ఉండి నేను ఎప్పుడు చూడలేదు. అవునా? చాలా మళ్ళీ నీళ్ళు బగ్గ అయితే మెత్త అవుతుంది. ఏమొద్దు, ఇది నాంటే కొంచెం మెత్తగా అవుతుంది ఎందుకంటే మైదా పిండి ఉన్నది కదా. అవును, ఇట్లా అంటాం కదా మనం. దసరాకు బట్టలు చీరలు కొనుక్కున్నావా? కొనుక్కున్నా. రెండు చీరలు. ఒకటి డ్రెస్ కొనుక్కున్నా, ఇంకొకటి చీర కొనుక్కున్నా. అవునా? దసరా రోజు కట్టుకున్నావా బతుకమ్మ? ట్యాంక్ బండికి వచ్చినావా నువ్వు? అంత మందిలో ఒళ్ళంగా వస్తాం పెద్దమ్మ. మరి నేను చూడలేదురా. మనం ఏడున్నాము. నేను మా ఎదురుగానే ఉన్నా. నేను ట్యాంక్ బండి అంటే కరెక్ట్ ముందు ఆడిన అనుకుంటున్నావా? మెల్ల గట్టు వెనక సరికించి మా ఇంటికి సైడ్ పోయేట అక్కడ ఉంటది కదా, ఆడగట్టలతో నాన్నే అన్న. ఎట్లా ఆడినావు నువ్వు?
సప్పట్లే ఇట్లనేనా ఇంతే షాని సప్పట్లు కొట్టినాం మీలకి ఇట్లా 1 2 3 అట్లా కొట్టరాలి ఇట్లా ఒకసారి ఒకసారి అదా మంచిగా ఈజీ అయిపోయింది జనాలకు అది. కానీ వంగుండి తోటలలో కొయ్యేటోళ్ళు పొలం పనులు చేసేటోళ్ళు ఎట్లా కొడతారు పెద్దమ్మ? మీరు ఆడిండ్రు కదా అట్లా ఆడతారు. మేమైతే షాని అసలు అదే మజా వస్తుంది. ఉడికినట్టేనా పెద్దమ్మ? అది ఉడికింది, బాగా వేడొస్తుంది. ఇగో చెప్పినట్టుగానే పొట్టు తీసేసి చల్లబడి కొట్టి పెట్టినాం. పెద్దమ్మ మొత్తం పొట్టు నీట్ గా తీసేసిందా? మంచిగా తీసినాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? పని మంత్రాలు పోయినా మన పండుగకు పని చేసి 10 రోజుల ఇది మంచిగా మెత్త కొడుకుంది పెద్దమ్మ. ఇట్లా అనగా వచ్చేసింది పొట్టు. అంతే అంట. ఇగో ఇది మెల్ల అంటే ఇది మామూలుగా ముద్ద చేయాలి. మనకు దంచితే ఇట్లాంటి వస్తుంది. ఇట్లాంటి కూడా రాంది ఏదైనా ఉంటే దాంట్లో దంచుదాం. కొంచెం గట్టిగా ఏదన్నా ఉంటేనా? ఇది కొంచెం అయినా వస్తుంది పెద్దమ్మ. దంచాల్సిన పని లేదేమో. అవసరం లేదనుకుంటా. కొంచెం గట్టిగా ఉంటే ఏం చేయాలంటే దాంట్లో కొంచెం దంచుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇది మనకు పూర్ణం లెక్క కావాలి కాబట్టి ఇప్పుడు మనం పప్పు అయితే పప్పును గ్రైండ్ చేసుకునేటోళ్ళం. కొంచెం చక్కెర చల్లి ముద్ద చేయాలి. మనకు శనగపప్పుతో చేస్తాం చూడరా, చేసినప్పుడు కొంచెం పప్పు ఉంటేనే మళ్ళీ భక్షం కమ్మగా ఉంటుంది. కానీ ఈ భక్షాలు ఎప్పుడు కూడా నెక్స్ట్ డేకి మంచిగా ఉంటాయిరా. అవునా? ఏది పప్పు భక్షాలు అయితే ఇవి ఇప్పుడు వేడి వేడి తింటేనే మంచిగా ఉంటాయి 2-3 రోజులు కూడా. ఇవేం ఖరాబ్ కావు. అవునా? కానీ కొంచెం జన వేడి మీద ఉంటే ఏముందిరా ఇవాళ రేపు ఓవెన్లో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు లడ్డూలు ఉంటున్నాయా? లడ్డూలు ఏందిరా సకినాలు కూడా ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటారట. అమెరికా పంపిస్తాం కదా, పంపించినప్పుడు సకినాలు ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటుండట. నెల రోజులైనా అవి అప్పుడప్పుడు తీసి మళ్ళీ ఓవెన్లో కొంచెం వేడి చేసుకొని తింటుండట. అయినా సకినాలు ఖరాబ్ కావు కదా పెద్దమ్మ? ఖరాబ్ కావు కానీ కొన్ని బయట పెడితే కొంచెం నువ్వులు అవి ఉంటాయి కదా, కొంచెం ఎక్కువ రోజులు ఉంటే వాడకుండా అసలే ఉంటే ఒక్కసారి కూడా చేతి పెట్టకుండా పెడితే ఉంటుంది అట్లా ఉంటుంది. అయితే ఫ్రిడ్జ్లలో పెట్టుకొని తినడం అనేది నాకు వండర్ అనిపించింది. అంటే సకినాలు లడ్డూలు కూడా మంచిగా ఫ్రిడ్జ్లలో పెడుతున్నారు. తినాలని కూడా 4-5 తీస్తున్నారు. ఓవెన్లో కొంచెం ఒక 50 సెకండ్స్ అట్లా పెట్టి తీసేస్తున్నారు. చక్కెర వేసి కలుపుకుందామా? కొంచెం కప్పు చక్కెర కొంచెం దీన్ని పట్టుకున్నాను. దీంట్లో ఏమి ఉంటుంది రా, ఇగో ఇంట్లో పిండి విసికినట్టు మంచిగా అసలు ఏడ కూడా ఉండాలి లేకుండా మంచిగా ఇప్పుడు ఇది సపోర్ట్ దొరికింది కదా పెద్దమ్మ. దీనికంటే కొంచెం చక్కెర వేసారా దాంట్లోనే? అక్కడ ఉంటుంది చెంచు ఉండే కదా. ఇగో ఇట్లా దీనికంటే ఇప్పుడు ఆవును పెద్దమ్మ నువ్వు అన్నట్టు దీనికి సపోర్ట్ మంచిగా ఉంది. ఇది స్టీల్ ప్లేట్ అయ్యే వరకు అది దానికైతే స్లిప్ అవుతుంది. వేస్తున్నా చక్కెర. అది తీయకుంటుంది కదా. ఎక్కువ వేస్తే పలసగా అయితే కూడా మళ్ళీ మనకు ఇది నీళ్ళు అవుతుంది. బెల్లం లెక్క గడ్డ ఉండదు కదా, చక్కెర అయితే నీళ్ళు అవుతుంది. బెల్లమైనా ఏదైనా కరిగింది అనుకున్నానా మనకు నీరు అయిపోతుంది ఎక్కువ అయితే. మళ్ళీ ఇది మనకు చపాతి కింద రావాలి కదా. కానీ భూమిలో వండిన నీకు తీయగా ఉండాలనా? భక్షాలంటేనే తీయగా చాలు పిండి అప్పుడు పెట్టుకున్నాం కదా. ఇక దీన్ని ఇది ఇంకా కొంచెం అమ్మయ్య నువ్వు నైట్ పెడతావా? ఎంత కావాలంటే అంత తీసుకో. ఈ నెయ్యితో కూడా కలుసుకుంటాను నాన్న. నెయ్యితో కూడా నెయ్యితో కాలిస్తే కూడా మంచి టేస్ట్ ఉంటుంది. అయితే ఇవి 3-4 రోజులైనా ఉంటాయి. అవి ఇది ఓలీలో చెప్పలేవు నాకు. మంచిగా కూర్చునేటంగానే తిందామా ఎప్పుడు వేసుకుందాం అన్నట్టే పనులు ఉండిపోయినా. మా చెల్లెలు మా సొంత చెల్లెలు కరీంనగర్ పట్నంలో గిట్లా కట్టుకున్నారంటే వీళ్ళు గ్రేట్. నేను చెప్పలేదు నేను సద్దుల బతుకమ్మకు సత్తుపిండ్లు మా చెల్లె పంపిస్తుంది అని చెప్పి. ఆ చెల్లెలేనా కరీంనగర్ తనది. మరి అప్పుడు మనకి చెప్పింది కదా, ఇప్పుడు మనం ఇవి వేసినాయి ఆ పెద్దమ్మకి ఇద్దాం. మరి నీకు చిన్నమ్మ అవుతుందా? చిన్నమ్మ అవుతుందా? కాదు పెద్దమ్మ మీ చెల్లి చిన్నమ్మ. కరెక్ట్ చిన్నమ్మ. మరి నా అందరినీ పెద్దమ్మ అంటే ఇక నాదేముంటుంది రాడా. అందుకోసం సరే అంతే కరెక్టే. పెద్దమ్మ అంటే నువ్వు నేనే గుర్తుకు రావాలి. పెద్దమ్మ అంటే తెలంగాణ శాఖలో ఉన్న పెద్దమ్మనే గుర్తుకు రావాలి. ఇంకొకళ్ళని అనద్దు, సొంత చెల్లి అయినా అనద్దు. ప్లేట్ తీసుకో. లేసుకుందామా? వేడిగా ఉంది కదా పెద్దమ్మ. లేట్ అయింది కదా. చూసినా ఎంత కొంచెం మంచిగా కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇది లోపల ఆల్రెడీ ఉడుకుంది కాబట్టి ఎక్కువ పట్టదు. ఇక టైం పట్టదు, అసలు పట్టదు నాన్న. దీని మీద పెడతాం.
ఇది పలుసు వచ్చింది. కొంచెం నూనె పెట్టుకో. ఇట్లా దీని మీద అద్దేటప్పుడే తప్ప ఇక నూనె ఎక్కువ అవసరం లేదు. సెకండ్ టైం నూనె పోయలేము. అంత ఎక్కువ ఉండదు ఫస్ట్ దాని అంతా. ఇది ఏదో పెంక గరం అయ్యేందుకు. నేను కందగడ్డలో చక్కెర కలిపినాం కదా, పొట్టు చేసినాం కాబట్టి నేను ఒకటే రోజు అనుకున్నా దీన్ని, ఎందుకంటే బాగానే గోలుతుంది కదరా. కొంచెం స్టవ్ చిన్నగా చేయను. ఇప్పుడు ఎందుకంటే ఇది బాగా వేడైంది కదా. సరే ఇవన్నీ చేయాలా, ఇవన్నీ చేయాలి కదా. ఇక నూనె 4-5 మనుషులు తింటాం కదా అంతే. సరే నేను కూడా చెప్పినట్టు తయారు చేసి పెట్టిన, లాస్ట్ ఒకటే మిగిలింది, ఒక్కటి కూడా చేద్దాం సరేనా. ఇది ఎట్లా చేయాలో చూపిస్తా. కింద పడుతుంది పడది తుక్క అంటుంది. చెట్టు మీద చెట్టు కింద కూర్చున్నాం కదా, చెట్టు మీద పండ్లు ఎంత మంచిగా ఉన్నాయి చూసినావా. అవి సిత్పల్ల పండ్ల మధ్యలో అవి తెల్లటి వస్తే అవి గుడ్లు తెరిచినట్టు కదా పెద్దమ్మ, తీయ ఉంటాయి ఇక పండ్లు. అట్లున్న పండ్లు తీయగా ఉంటాయి. తీయ గుడ్లు తెరిచినాయి. మొన్న ఎక్కడికి పోయినామరా, భద్రాచలం పోయినాము. అయితే భద్రాచలం పోతే గుట్టలల్లో ఉన్నాయి పైకి ఎక్కినాము. అదేది పాపికొండలు. ఆ పాపికొండలో మధ్యలో ఒక దగ్గర ఆపుతాడు. ఆపినప్పుడు అడిగి పోతే ఆ సీతాల పండ్లు అమ్ముతున్నారు అక్కడ. కొండలకి వెళ్ళి వచ్చినాయి. ఎంత తీయకుండా లేనే లేదు, ఉండయి చప్పగా పండు. చూస్తేనేమో ఇంత పెద్దగా ఉంది పండు. గుడ్లు తెరిచినాయి అవి. గుడ్లు నీ గుడ్లు తెరిచినట్టే తెరిచినాయి. అట్లా తెల్లటి వస్తే అది మంచిగా మక్కుతుంది అన్నట్టు దాని అర్థం. మా ఇంటికాడ కూడా వేసేస్తా లాస్ట్. అందుకోసం మనం ఒకసారి మళ్ళీ నూనె పోస్తున్నాం. అయిపోయిందా నా పని. అవన్నీ పక్కకు పెట్టు. తినేది ఇప్పుడు తయారైతే హుషారు. ఇప్పుడు ఎంత యాక్టివ్ అయిపోయింది చూడండి. ఇంతసేపు అవి చేసేటప్పుడు ఒకటి మాడుతున్నా చూసేది లేదు, ఒకటి చేస్తున్నా చూసేది. ఏదన్నా ఒక్కదాని మీదనే ఉంటామని కూడా అన్నది నన్ను పెద్దమ్మ అప్పుడు. బట్టి పెద్దమ్మ ఇప్పుడైతే నీ దగ్గరనే ఉంది. లాస్ట్ ఇది పిండి మిగిలింది. ఏమంటారా చెప్తా. పురుడు పెండ్లి కదా. ఇప్పుడు ఇది మిగిలింది కాబట్టి పెండ్లి. అది పూర్ణ మిగిలితే పురుడు. కరెక్ట్, గుర్తుపెట్టుకున్నా. మరి పూర్ణమే మిగిలిన అట్లా అంటే నేను పూర్ణమే మిగిలిస్తుంటే కదా, పిండి తక్కువ కలుపుతుంటే. అట్లా కాదు పెద్దమ్మ, అట్లా చేస్తే కావాలని చేసినట్టు అవుతుంది. చెయ్యంగా మిగిలిందే కరెక్ట్. అంతే అంటావా? సరే ఇక స్టవ్ బంద్ చేయ, వేడికి అదే కాలుతుంది. మళ్ళా చూసిండ్రా గ్యాస్ ఆదా చేస్తున్నాం మేము. ఇంకా అప్పటి నుంచి కాదు పెద్దమ్మ చేస్తాం. పెద్దమ్మ గ్యాస్ పిల్లలకు ఆదా కూడా చేస్తారా? చేస్తలేమా? చిన్నగా కాదమ్మా. ఒక చుక్క నూనె కింద పడనిస్తలు ఇక చేతుకుంటే కూడా పిండికి కలిపించేసింది. సరే ఇంకా ఇప్పుడు మరి ఏంది తినడు. అంతేనా? నెయ్యి నేనైతే ఇప్పుడేమో ఉట్టిగానే తింటా, ఇంటికి పోయినాక నెయ్యితో కలిపి తింటా. సరేనా? అసలు అందుకేనా నెయ్యి మళ్ళీ స్పెషల్గా వేసుకొని తినేదానికంటే ఎంత నెయ్యి పడుతుందా వీటి మొత్తానికి ఇంత నెయ్యి పడుతుంది. నెయ్యితోనే కాల్చినాం అనుకో, మళ్ళీ మనం నెయ్యి వేసుకొని చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మేము నెయ్యితో మీరు ఎందుకు కాలవలేదని మీరు అడగవచ్చు. మాకు నెయ్యి లేదమ్మా, అందుబాటులో లేదు కాబట్టి మేము నూనెతోనే కాల్చాం. మీకు మీ దగ్గర ఉంటే మీరు కాల్చుకోవచ్చు. పని ఇంకా మంచిగా. సావిత్రి నెక్స్ట్ చేసినప్పుడు నెయ్యితోనే కాల్చి మనందరికి పెడతాది. మీరు సావిత్రి పెట్టదని అనుకోకండి, సావిత్రి తప్పకుండా అందరినీ పిలిచి పెడుతుంది మళ్ళీ మనకు. అమ్మ వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు టీవీ చూసేవాళ్ళు, నా చేతి ఉంటుందా? ఇక మరి ఇప్పుడు అలాగ 2 ఉంచుదాం అంటే నువ్వు ప్లేట్ మొత్తం ఇస్తే మొత్తం తిందాం అనుకుంటున్నావా? లెక్క పెట్టుకుంటున్నా. నువ్వు ఇక అట్లే పెడితే ఒక్కటే తింటావని. 8 అయినాయి పెద్దమ్మ. మనిషికి 2 వస్తాయి, 4కి. నేను, మీ చెల్లి చిన్నమ్మ, వాళ్ళకి సగం కెమెరాలకు అయినా ఇంకా 2 మిగులుతాయి నాకు. కెమెరా వాళ్ళకి సగం అంటే ఈమె 2 తింటుందట. ఇంకా 2 మిగులుతాయి నాకు. వేసాయి పెద్ద, మా ఆయనతో ఒకటి ఎందుకు అడు ఉండని నాన్న వేడికి. నాకేసాయి. ఇది పొయ్యి మీద ఉండాలి నాన్న. అట్లా అప్పుడు మనం ఏమనుకున్నాం, ఇది ఇట్లా ఏదైనా పెంక కానీ లేకపోతే కోళ్ళు ఇచ్చినాయి అవి ఇట్లా ఖాళీ దించద్దు. ఎందుకంటే మళ్ళీ వచ్చేసరి కూడా చేసుకునేందుకు బరకతిస్తుంది. తినాలా మరిగా? తినేసి నువ్వు కొంచెం కొంచెం టేస్ట్. అబ్బో నువ్వు తిను కొంచెం. మనం నువ్వేమంటావు ఇప్పుడు, నీవు తినే దాంట్లో నేను తిన్నా అనుకో, అమ్మ పెద్దమ్మ నువ్వు కూడా తిన్నావు నాకు ఇంకోటి కావాలంటావు. ఏమొద్దు, నీది నువ్వే తిను, నాది నేనే తింటా. మా తమ్ముళ్ళకి ఇచ్చేది మా తమ్ముళ్ళకి ఇస్తా. వాళ్ళ కోసం ఆపిస్తున్నా, నా కోసం ఎప్పుడైనా సావిత్రి కుండ ఎప్పుడు చేసినా తినేది నాకు నేనే పక్కకు పెట్టుకుంటే నేను అగ్గిదేవుడికి పెట్టు. మీరు అప్పుడు నువ్వు చెప్పినావు కదా, మనం ఏది చేసినా నైవేద్యం పెడితే చాలని కొంచెం తింటున్నాను.
దాంట్లో పెట్టుకుంది లేకుంటే. వద్దు, ఇగో ఇంకో ప్లేట్ ఉందిరా, చిన్న ప్లేటా? కాలుతుంది కాలుతుంది కాలుతుంది. పెట్టి తినేసి పెట్టేస్తా. అవి దాచి పెట్టుకుంటున్నా, అన్నీ కాదు నీకు ఇచ్చేదే, నాకు ఇచ్చేదే. సరే, సేమ్ శనగపప్పు భక్ష్యాలు చేసుకున్నట్టే ఇక్కడ కందగడ్డలు. తిన్నాక చెప్తాం. పెద్దమ్మ తింటుంది ఫస్ట్ టైం. పెట్టుకో పెద్దమ్మ, నేనేమనుకోను. సూపర్ ఉన్నాయిరా, కమ్మంది. నాకు నేనే చెప్తా, నేనే చేసింది సూపర్ ఉంది అంటారు, నువ్వు చెప్పు. చెప్తున్నా కదా, కందగడ్డ తీయ ఉంది. చక్కెర వేసుకున్నాం కాబట్టి ఇంకా తీయగా అయిందేమో. ఇప్పుడు సావిత్రి కొన్ని పెట్టింది కాబట్టి పైన పిండి కొంచెం ఎక్కువ పెట్టింది. ఆ పైన పిండిని కొంచెం తక్కువ పెడితే ఇంకా టేస్ట్. నాదే తప్పి పిల్లిగా ఇట్లా ఇట్లా కనబడుతుండాలి. సరే పెద్దమ్మ చెప్పు ఎట్లా మళ్ళీ ఒకసారి. ఇప్పుడు కందగడ్డ అంటారు, మోగరం గడ్డ అంటారు, స్వీట్ పొటాటో అని ఇంతకుముందే చెప్పిన నేను. దాన్ని 1/2 kg తీసుకుంటే దాన్ని కొంచెం విజిల్ పెట్టకుండా కుక్కర్లో ఉడకబెట్టండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం ఉడకకున్నా కూడా మీరు గ్రైండర్లో వేసుకుంటే మరీ మెత్తగా అవుతుంది, కానీ రోట్లో వేసి దంచుకొని అందులో సరిపడా షుగర్ వేసుకోవాలి, చక్కెర. ఎందుకంటే ఎక్కువ వేస్తే ఆల్రెడీ కందగడ్డలో తీయగానే ఉంటుంది కాబట్టి చక్కెర తక్కువ పడుతుంది. ఇష్టం లేని వాళ్ళు చక్కెర, ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు. మనం అస్సలు మర్చిపోయినాం ఇలాచి మర్చిపోయినాం. ఎప్పుడు చేసినా ఏదో ఒకటి మర్చిపోతాం. నాకు ఇలాచి తెలియదు, నేను మర్చిపోయినా, పెద్దమ్మ మర్చిపోయి. నువ్వు ఇలాచి చూపించినావా లేదా? చక్కగా పెట్టుకుంది, అన్ని ఎదురుగా పెట్టని చెప్తూనే ఉన్నా. ఇలాచి వేసుకోవాలి నాన్న, మర్చిపోయినాము మేము. ఇది కందగడ్డ ఉంటుంది కదా, కొంచెం దంచి పొడి దాంట్లో కలుపుకుంటే చాలు. చక్కెర కలుపుతాం కదా, చక్కెర కలిపినప్పుడే ఇలాచి కూడా కొంచెం దంచుకొని దాంట్లో కలుపుకొని, అది గట్టిగా ఉండాలి. మరీ పలసగా ఉంటే ఏది కందగడ్డ పూర్ణం ఉంటుంది కదా, ఎక్కువ చక్కెర వేస్తే పలసగా అవుతుంది. పలసగా అయినప్పుడు ఇట్లా మనం చేయడానికి రొట్టెలాగా ఉత్తడానికి రాదు కాబట్టి కొంచెం సరిపడ చక్కెర వేసుకోవాలి. చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది, కొంచెం చల్లగా కావాలి. వేడి మీద కూడా చేయొద్దు, వేడి మీద కూడా చక్కెర వేస్తే కూడా పలసగా అయిపోతుంది. కాబట్టి కొంచెం గట్టిపడ్డాక మనం గోధుమ పిండిలో కొంచెం మైదా పిండి కలుపుకొని ముద్దలాగా చేసుకొని దాంట్లో పూర్ణం నేను చేయడం చూసిండు కదా, సరిపడా పిండి ఎక్కువ పెడితే పిండి ఉంటుంది, కొంచెం పిండి తక్కువ పెట్టుకొని పూర్ణం ఎక్కువ పెట్టుకొని దాన్ని చపాతీ లాగా ఇట్లా ఒత్తేసుకొని, భక్ష్యాలు మీకు అందరికీ తెలుసు కాబట్టి అట్లా చేసుకొని నెయ్యితో కాల్చుకోండి, చాలా బాగుంటాయి. నెయ్యితో కాల్చేసి ఒకసారి ఇప్పుడు 1/2 కిలో కందగడ్డ అన్నము చక్కెర ఎంత అని చెప్పలేదు అనేది ఏమి ఉండదండి. 4-5 టీ స్పూన్లు వేసుకుంటే, ఆ చెంచా ఉండే కదా నాన్న, 1/2 కిలో దానికి దీంతో 5 స్పూన్లు వేసుకుంటే చాలు, సరిపోతుంది ఆల్రెడీ. ఎందుకంటే కందగడ్డ తీయగానే ఉంటుంది కాబట్టి, ఇది కొంచెం గోధుమ పిండికి ఏం చేస్తున్నాం కాబట్టి ఇంకా కొంచెం తీగచ్చేందుకు ఆ మాత్రం వేయాలి, అంతే అంతే, ఇంకా వేరే ఏం అక్కర్లేదు. కొంచెం యాలకుల పొడి వేసుకోండి, అది మేము మర్చిపోయినాము, మీరు వేసుకోండి. 2 కాయలు, 1/2 కిలోకు 2 యాలక్కాయలు చాలు. మీరు ఎప్పుడు పప్పు భక్ష్యాలు మేము చూపించినప్పుడు సజ్జ రవ్వ భక్ష్యాలు, ఇప్పుడేమో ఇది మూడో భక్ష్యం. కానీ అవి రెండు విన్నట్టు, అది ఒకటైతే పప్పుదైతే ఎప్పుడు చేసుకుంటాం, సజ్జది కొంతమందికి తెలుసు. ఇదైతే అసలు ఇది ఎవరు చెప్పారో చెప్పలేము మనం. మా అమ్మ. మీ మమ్మీయా? మీ అమ్మ. మేము చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలో ఎక్కువ అమ్మాయి వాళ్ళ నాన్న రోజు గడ్డలే తినలేము కదా, ఇట్లా కూడా చేస్తే బాగుంటుంది, ఇది ఒక వెరైటీ, ఇది కూడా ఒక వెరైటీ అని మా అమ్మ చెప్పింది. నెక్స్ట్ వీక్లో మా అమ్మతో చూపిస్తాం మీకు. మిమ్మల్ని తోలుకొస్తావా? అమ్మ ఏమనిపిస్తావు మరి? బోటిచారు. అమ్మ వస్తుంది, నాన్ వెజ్, మా అమ్మతో బోటిచారు చేపిస్తాం. సరే పెద్ద, నీకు ఇప్పటి నుంచే తినకుండా ఉంటావా నువ్వు? అమ్మ వారం రోజులు బతుకుతానా మరి? మంచిగా తిను, ఆ రోజు రాత్రి కూడా తినరా, మళ్ళీ పొద్దున దీన్ని ఖతం చేస్తా అంటే ఇట్లా మరి చారు, బోటిచారు అన్న పెద్దమ్మ. సరే మరి, అబ్బా ఇప్పుడే చెప్పిన ఊరిలో వచ్చేస్తుంది, అది నెక్స్ట్ వీక్. ఇప్పుడైతే ఇది సూపర్ ఉంది. నేను మీతో శనార్థి మాకు ఇది మీతో చెప్పడం మొదలు పెడుతుంటే భక్ష్యం మొత్తం కథం చేసింది, సగం ఇంకా సగం ఉంచుకున్నా. సరేనా పెద్దమ్మ? మరి నీకు కూడా శనార్థి, ఇప్పుడు నీకు కాదులే, నీకు చేసి ఇచ్చినందుకు చెప్పినందుకేమో అమ్మకి శనార్థి. సరేనా? చూసిండ్రు కదా, ఒకసారి మీరు కూడా చేసి పెట్టుకోండి. వాళ్ళకి 4-5 రోజులు ఉంటాయని చెప్పినవు కదా, అది చెప్తున్నా. 4-5 రోజులు ఉంటాయి, ఫ్రిడ్జ్లు ఉంటాయి కాబట్టి ఫ్రిడ్జ్లలో పెట్టుకొని పిల్లలకు స్కూల్ నుంచి వచ్చినాక ఓవెన్లో కొంచెం అట్లయినా ఏం లేదు, మళ్ళీ ఇదే పెంక మీద కొంచెం నెయ్యి రాసి వేడి చేసి ఇచ్చినా కూడా బాగుంటుంది. మళ్ళీ వేడి చేసి ఓవెన్లో పెట్టద్దు, ఓవెన్లో కూడా ఇవాళ మంచిది కాదంటున్నారు కాబట్టి అన్ని ఎలక్ట్రానిక్ అయిపోతున్నాయి. సరేనా? పెంక మీద ఒక 2-3 రోజులు ఉంటాయి కాబట్టి మళ్ళీ నెయ్యి వేసుకొని మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు. మరి మేము చేసుకున్నాం, నేను కూడా నేర్చుకున్నా, పెద్దమ్మ నాకు నేర్పించింది, మేమిద్దరం కలిపి మీకు నేర్పించినాం కదా, మీరు కూడా మీ ఇంటికాడ చేసుకోండి. నేను మళ్ళీ వచ్చే వారం మళ్ళొక కొత్త వంట కాదు చెప్పింది కదా, బోటి చారా, బోటి కూరనా, బోటి చారుతోని అప్పుడు కలుస్తాం. అప్పటిదాకా ఏం చేయాలా, మీరు V6ని చూడాలా.